అదానీ మణిపూర్ అంశాలపై ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో రాజ్భవన్లకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా పీసీసీ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లో చలో రాజ్భవన్కు పిలుపునిచ్చింది టీపీసీసీ. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొనున్నారు. అందుకోసం రేపు ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర జన సమీకరణ చేయనున్నారు. అక్కడి నుంచి రాజ్భవన్ వరకు ప్రదర్శనగా వెళ్లనున్నారు. అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాల్లో పరువును దెబ్బతీశాయని ఏఐసీసీ పేర్కొంది. అదానీపై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్, మార్కెట్ మ్యానిపులేషన్ లాంటి అంశాలు ఆయనపై ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. దాంతోపాటు మణిపూర్లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోదీ ఇప్పటి వరకు అక్కడికి వెళ్లకపోవడం లాంటి అంశాలపై ఏఐసీసీ ఆందోళనకు పిలుపునిచ్చింది.